హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనం విహరించదగిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే మనిషి అడుగు పెట్టడమే ప్రమాదం. కొన్ని ప్రకృతి విలయాన్ని చూపిస్తే కొన్ని మనుషులే భయానకంగా మార్చిన ప్రదేశాలు. ఈరోజు మనం ఈ వీడియోలో భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియో మొదలు పెడదాం. ఇందులో మొదటగా డాన్ అర్కా, ఇథియోపియా. ఇక్కడ వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిపోతుంది. డెనాకిల్ డిప్రెషన్ 3 టెక్టానిక్ ప్లేట్ల మధ్యలో ఉంది. అవి ఆఫ్రికన్, అరేబియన్ మరియు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు. ఇక్కడ భూమి తరచుగా కదలటం జరుగుతుంటుంది. దానివల్ల పక్కనే ఉన్న ఎర్టాలే అనే అగ్నిపర్వతం ఎప్పటికప్పుడు లావా వెదజల్లుతూనే ఉంటుంది. ఈ ప్రాంత వాతావరణంలో ఉండే వాయువులు మనిషి ఊపిరితిత్తులను తినేసే విధంగా ఉంటాయి. సల్ఫర్, హైడ్రోజన్ సల్ఫైడ్ మిమ్మల్ని ఎంతోసేపు ఈ ప్రదేశంలో ఉండనివ్వదు. ఈ ప్రాంతంలో ఉండే కొంతమంది ఆదివాసీ తెగలు ఇక్కడ ఉండే ఉప్పును తవ్వి ఒంటెలపై తీసుకుని కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి అమ్ముకుని జీవనం సాగిస్తారు. ఈ డెనాకిల్ డిప్రెషన్ ఫోటోలు తీసుకునే దానికి ఎంత అందంగా ఉన్నా కూడా పక్షులు, చెట్లు మాత్రం తక్కువ స్థాయిలో నివసించగలుగుతున్నాయి. అందుకే దీనిని మార్స్ ఆన్ ది ఎర్త్ అని కూడా పిలుస్తుంది. డెనాకిల్ డిప్రెషన్ భూభాగం కాలక్రమేణా బలహీనపడి లోపలికి కుచించుకుపోతుంది. దానివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక మహాసముద్రంగా మారే అవకాశం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక నెంబర్ 2, డెత్ వ్యాలీ, యుఎస్ఏ. డెత్ వ్యాలీ అనేది కాలిఫోర్నియా రాష్ట్రంలోని మోజావే ఎడారి ప్రాంతంలో ఉంది. ఇది యుఎస్ఏలోని అత్యంత పొడిగా మరియు వేడిగా ఉండే ప్రాంతం. అసలు ఈ ప్రాంతానికి డెత్ వ్యాలీ అనే పేరు ఎలా వచ్చిందంటే 1849లో అమెరికా గోల్డ్ రష్ సమయంలో కొంతమంది ఎడారి గుండా ప్రయాణిస్తూ దారి తప్పారు. వీరిలో కొంతమంది ఆహారం, నీరు లేక మృత్యువాత పడ్డారు. బయటపడే వారిలో ఒకరు గుడ్ బై డెత్ వ్యాలీ అని అన్నారట. అప్పటి నుంచి డెత్ వ్యాలీ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ వర్షపాతం 2 అంగుళాల కంటే తక్కువ. ఈ ఎడారి ప్రాంతంలో నివసించే తేళ్లు, పాములు, అంతెందుకు మొక్కలు కూడా మనుషులను చంపగలిగే విషయంతోనే పరిణమించింది. శాస్త్రవేత్తలకు పజిల్లాగా ఉండే మూవింగ్ రాక్స్ కూడా ఈ ప్రదేశంలోనే ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ప్రదేశంలో మనుషులు ఎవరైనా నివాసం కొనసాగిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఫర్నేస్ క్రీక్ అనే చిన్న పట్టణంలో చాలా తక్కువ మంది పరిశోధకులు, పార్కు ఉద్యోగులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పాటిస్తూ నీటి వనరులను జాగ్రత్తగా వాడుకుంటూ జీవిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మీరు సందర్శించాలనుకుంటే ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. సన్ స్క్రీన్, చల్లగా ఉండే దుస్తులు ఉపయోగించాలి. GPS మ్యాప్ తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి, లేదంటే దారి తప్పి ప్రమాద బారిన పడే అవకాశం ఎక్కువ. నెంబర్ 3, మౌంట్ మెరాపి. మౌంట్ మెరాపి అనేది ఇండోనేషియా జావా దీవులో ఉన్న ప్రమాదకరమైన స్థితిలో ఉండే యాక్టివ్ వాల్కనో. ఇది యోగ్యకర్త నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారుగా 2900 మీటర్లు ఎత్తున్న ఈ పర్వతానికి ఇండోనేషియా ప్రజలు తమ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగమైన ఈ యాక్టివ్ వాల్కనో చరిత్రలో ఎన్నో ప్రాణాలు బలి తీసుకుంది. 1930లో జరిగిన ఎరప్షన్ వల్ల 1300 మందికి పైగా మరణించారు. రీసెంట్గా 2010లో మరోసారి ఇది బద్దలైతే దీని ప్రభావంతో 300 మందికి పైగా మరణించగా లక్షలాది మందికి ప్రభుత్వం పునరావాసం కల్పించాల్సి వచ్చింది. ఈ పర్వతం దాదాపు ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి పేలుతుంది. అయినా ఎందుకు ప్రజలు దీని చుట్టూ నివసిస్తున్నారంటే దీని చుట్టూ ఎంతో సారవంతమైన భూమి ఉంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే బూడిద వ్యవసాయానికి న్యాచురల్ ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రజలు పండ్లు, కూరగాయలు, బియ్యం పండించి జీవనం కొనసాగిస్తుంటారు. ఒకవేళ మీరు మౌంట్ మెరాపిని సందర్శించాలనుకుంటే అక్కడ ఉన్న లావా టూర్ అని పిలువబడే జీప్ రైడింగ్ తప్పనిసరిగా అనుభవించాలి. ఇది గతంలో జరిగిన ఎరప్షన్ అనుభవాలను చూపిస్తుంది. ఇక నెంబర్ 4, స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. బ్రెజిల్లో ఉన్న ఈ చిన్న దీవిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ఎందుకు పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. స్నేక్ ఐలాండ్ని అధికారికంగా ఇల్హాడా, కొయిమాడా, గాండ్రీ అని పిలుస్తారు. కానీ అధిక సంఖ్యలో పాములు ఉండటం వలన దీనికి స్నేక్ ఐలాండ్ అని పేరు వచ్చింది. ఈ దీవిలో ఉండే పాము గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ అత్యంత విషపూరితమైనది. ఇది గంటలోనే మనిషిని చంపగలదు. దీని విషం మనిషి శరీరంలోని రక్తాన్ని కరిగిపోయేలా చేస్తుంది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ దీవిలో ప్రతి చదరపు మీటర్కి 1 నుంచి 5 పాములు ఉంటాయి. ఊహించండి, అడుగు పెడితే మీ చుట్టూ ఎన్ని పాములు ఉంటాయి. ఈ కారణంగా ప్రభుత్వం ప్రజల్ని ఈ దీవిలోకి వెళ్ళడాన్ని నిషేధించింది. కేవలం శాస్త్రవేత్తలకి, బ్రెజిల్ నేవీ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక లైట్ హౌస్ కీపర్ తన కుటుంబంతో పాటు ఉండేవారు. కానీ వారు పాము కాటుతోనే మరణించినట్లుగా ఇక్కడ కథనం చెప్తుంది. అప్పటి నుంచి స్నేక్ ఐలాండ్ మీద లైట్ హౌస్ ఉన్నా అది ఇప్పుడు ఆటోమేటిక్గానే నడుస్తుంది. అక్కడ ఇక్కడ ఉండే చాలా జాతుల పాముల విషయాన్ని కొన్ని జాతుల పాముల విషయం అయితే మనిషి చర్మాన్ని ఉండిపోయేలా చేస్తుంది. ఈ పాముల విషయం క్యాన్సర్, హార్ట్ డిసీజ్ వంటి రోగాలను చూడడంలో ఔషధంగా పనిచేస్తుంది. అందువల్ల బ్లాక్ మార్కెట్లో వీటిని ప్రయత్నం జరుగుతుంది. ఇది ధరల విషయంలో ఈ జాతులను రక్షించేందుకు ఈ టీవీని ప్రపంచ వారసత్వ ప్రదర్శన జరగబోతుంది. నంబర్ 5 నార్త్ సెంట్రల్ కజకిస్తాన్. ఈ ప్రాంతం మనిషి సృష్టించిన భయానక పద్ధతిని నిదర్శనం. న్యూక్లియర్ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రాంతంలో 456 అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి. భూగర్భంతో పాటు గాలిలోనూ అణుబాంబులు పేల్చబడ్డాయి. ఈ టెస్టులో స్థానికంగా నివసిస్తున్న సుమారు 2 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. వారు రేడియేషన్కు నేరుగా గురయ్యారు. ఈ పరీక్షలన్నీ పూర్తిగా రహస్యంగా స్థానికులు ఎవ్వరికీ తెలియకుండా జరిగాయి. ఈ పరీక్షల ప్రభావంతో చెట్లు, జంతువులు, నీరు అన్ని రేడియేషన్కు గురై ప్రకృతి విధ్వంసం జరిగింది. ఈ ప్రాంతంలో లుకేమియా, థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధులు విపరీతంగా పెరిగాయి. రేడియేషన్ వలన పుట్టుకలో వైకల్యాలు, జన్యు లోపాలు తరచుగా కనిపించాయి. అణు పరీక్షల వలన ఈ ప్రాంతంలో వర్షపాతం తగ్గిపోవడం, నేల నాణ్యత దెబ్బతినడం, ఉష్ణోగ్రత మార్పులు వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గర్భిణీ మహిళలు, వారి శిశువులు పుట్టుక ముందు నుంచే ప్రమాదంలో ఉన్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో తరతరాలుగా వికలాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. వారిలో బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. నంబర్ 6 బెర్ముడా ట్రయాంగిల్. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలలో ముందు వరుసలో ఉండే బెర్ముడా ట్రయాంగిల్ గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. విమానాలు, నౌకలు గల్లంతయ్యే ప్రాంతం గురించి మరికొంత తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ అనేది మయామా, బెర్ముడా దీవి మరియు పోర్టారికో మధ్య ఉండే సముద్ర ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇది సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చరిత్రలో మొదటిసారిగా 1964లో రచయిత విన్సెంట్ గడ్డస్ తన వ్యాసాల్లో బెర్ముడా ట్రయాంగిల్ పేరుతో ప్రస్తావించడం జరిగింది. మొదటిసారిగా 1945లో అమెరికా నావికా దళానికి చెందిన 5 బాంబర్ విమానాలు ఈ ప్రాంతంలో శిక్షణా సమయంలో మాయమయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ విమానం కూడా తిరిగి రాలేదు. దాంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి దీనిపై మళ్ళింది. ఇక్కడ కాంపాసులు సరైన దిశను కాకుండా తప్పుగా చూపిస్తాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రభావం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం సముద్రపు అడుగున మీథేన్ గ్యాస్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఒకవేళ ఈ గ్యాస్ ఒక్కసారిగా వెలువడితే నీటి సాంద్రత తగ్గిపోయి నౌకలు మునిగిపోయే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 1918లో అమెరికా నౌకైన USS సిప్లప్స్ 300 మందితో ప్రయాణిస్తుండగా బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైంది. ఈ ప్రాంతంలో సముద్రపు అడుగు సుమారు 27,000 అడుగుల లోతుంటుంది. అందువల్ల విమానాలు లేదా నౌకలు మునిగిపోతే వాటిని కనుగొనడం చాలా కష్టం. ఇటువంటి మర్మమైన సంఘటనలు జరిగినప్పుడు ఊహాగానాలు సర్వసాధారణం. కొంతమంది ఈ ప్రాంతం ఏలియన్ల అధీనంలో ఉందని అంటారు. మరి కొంతమంది ఇది టైం ట్రావెల్కి సంబంధించిన ఒక వామ్ హోల్ ఉందని భావిస్తారు. వాటికి శాస్త్రీయపరమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఇవి అపోహలని కొట్టుపారేయాలి. నంబర్ 7 ఫుకుషిమా, జపాన్. 2011 మార్చి 11 జపాన్ ప్రకృతి ముందు మోకరిల్లిన రోజు. 9.0 రెక్టర్ స్కేల్ తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపంతో పాటు వచ్చిన ఘోరమైన సునామీ ఫుకుషిమాలోని డైచి అణు విద్యుత్ కేంద్రాన్ని తుడిచిపెట్టిపోయింది. దాంతో ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల 3 అణు రియాక్టర్లు పేలి ప్రమాదకరమైన రేడియేషన్ వ్యాపించింది.
చుట్టుపక్కలుండే ప్రాంతాల ప్రజలు తమ ఊళ్ళను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా 1,60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మట్టి, నీరు, పక్షులు, జంతువులు అన్నీ రేడియేషన్ కారణంగా కలుషితమయ్యాయి. సముద్రపు చేపలు కూడా మనుషులు తినలేని విధంగా రేడియేషన్కి గురయ్యాయి. స్థానికంగా ప్రజలలో థైరాయిడ్, క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధులు పెరిగాయి. నంబర్ 8, సోమర్సెట్ ఐలాండ్, కెనడా. సోమర్సెట్ ఐలాండ్ అనేది పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. పరిశోధకులు మినహా అక్కడ ఎవరూ ఉండరు. వేసవి రోజుల్లోనే -10 డిగ్రీలు ఉంటుంది. ఇక శీతాకాలంలో అయితే చెప్పక్కర్లేదు, దాదాపు -40 డిగ్రీలకు పడిపోతుంది. ఈ చలిలో కొన్ని నిమిషాల్లోనే ఫ్రాస్ట్ బైట్కు గురై మనిషి చర్మం పగిలిపోయి శరీరమే పనికి రాకుండా పోతుంది. సోమర్సెట్ ఐలాండ్లో పోలార్ బేర్లు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విరివిగా కనిపించే పోలార్ బేర్లు కనిపించేందుకు అందంగా ఉన్న ఎంత ప్రమాదకరమైనది. సోమర్సెట్ ఐలాండ్లో ఏర్పడ్డ మంచు కొన్ని కోట్ల సంవత్సరాలుగా అలాగే ఉంది. ఇది భూమి చరిత్ర తెలుసుకోవడంలో శాస్త్రవేత్తలకి విలువైన సమాచారం ఇస్తుంది. ఇది ఒక న్యాచురల్ మ్యూజియం లాంటిది. ఇక్కడ నిమిషాల్లోనే వాతావరణం మారిపోతుంది. ఆహ్లాదకరమైన ఆకాశం నుంచి ఒక్కసారిగా మంచు తుఫానుగా మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఇక నంబర్ 9, సిరియా. సిరియా ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లోని అత్యంత శక్తివంతమైన దేశం. మొసూల్, అలెప్పో, డమాస్కర్ వంటి చారిత్రక నగరాలున్న ఈ భూమి బాంబుల దాడితో ఇప్పుడు శిథిలాలతో నిండిపోయింది. 2011లో ప్రారంభమైన ఉద్యమాలు కాస్త సివిల్ వార్గా మారి 5 లక్షల మందికి పైగా బలి తీసుకుంది. ఈ యుద్ధం వలన 1,20,00,000 మందికి పైగా ప్రజలు శరణార్థులుగా మారారు. వారిలో చాలామంది టర్కీ, లెబనాన్, జర్మనీ వంటి దేశాల్లో శాశ్వత ఆశ్రయం కోరుతున్నారు. 2013లో గౌటాలో జరిగిన రసాయన దాడిలో చిన్నపిల్లలతో సహా వేల మంది పౌరులు మరణించారు. సారిస్ వంటి విషవాయువులు ఉపయోగించబడ్డాయని అంతర్జాతీయ కమిటీలు నిర్ధారించాయి. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఐసిస్ వంటి ఉగ్ర సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రజల తలలు నరకడం, మతపరమైన హింసలు చెలరేగాయి. ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులు తేడా లేకుండా ప్రజలపై హింసను కొనసాగిస్తూనే ఉన్నారు. జైళ్లలో చిత్రహింసలు, కరెంటు టార్చర్, లైంగిక వేధింపులు ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. ఒక దేశం మానవ తప్పిదాలతో ఎలా నాశనం అవుతుందో సిరియా ఒక సజీవ సాక్ష్యం. ఇక నంబర్ 10, డోర్ టు హెల్. డోర్ టు హెల్ అనేది టర్కమెనిస్తాన్ దేశంలోని కారాకుం ఎడారిలో ఉంది. దీని అసలు పేరు దర్వాజా గ్యాస్ క్రేటర్. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు గ్యాస్ తవ్వకాలు చేస్తుండగా భూమి కింద ఉన్న గుహ కూలిపోవడంతో గ్యాస్ బయటకు వచ్చింది. దాన్ని ఆపడానికి మంటలు పెడితే ఇప్పటి వరకు ఆ మంటలు ఆరలేకపోతున్నాయి. 50 సంవత్సరాలు దాటినా ఆ మంటలు ఆరలేకపోతున్నాయంటే భూమి లోపల ఎంత సహజంగా ఉంటుందనేది ఎవరికి అంత పట్టడం లేదు. 2022లో ఈ మంటలు ఆర్పడానికి టర్కమెనిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఈ గుహ సుమారు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 10 ప్రదేశాలు. ఈ ప్రదేశాలు చూస్తే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అదే సమయంలో ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అర్థమవుతుంది. ఈ సమాచారం మీకు ఆసక్తిగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.